దోషులను శిక్ష పడే విధంగా సహకరించాలని చెప్పేసి నేను సూచిస్తా ఉన్నాను. రైట్, ఇదే విషయంపై కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒక పార్టీకి సంబంధించిన మిత్రులు మాట్లాడుతూ ఒక విధంగా మాట్లాడినప్పుడు అక్కడ ఒక పార్టీకి సంబంధించిన ఒక సంఘానికి సంబంధించిన మిత్రులు ఒక విధంగా మాట్లాడారు. ఈ విషయంపై మీరు ఈ కోణాన్ని ఏ కోణం నుంచి వెళ్ళి కానీ ఎలా విశ్లేషిస్తారండి? వాస్తవానికి 450 మహిళలు, మన సోదరి మహిళలు అక్కడ మిస్సింగ్ అయిపోయారు. ఆ విషయాన్ని ప్రభుత్వాలు ఇప్పటిదాకా ఎందుకు దృష్టి సారించలేకపోయాయి? ఎప్పుడైతే వాళ్ళు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడానికి వెళ్ళారో ఆ విషయంలో కూడా పోలీసులు దీనికి సంబంధించిన కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి కూడా వెనక ముందు ఆలోచించారు. దీని విషయంపై అదే విశ్లేషకునిగా మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారండి సార్, ప్లీజ్? ఇప్పుడు ధర్మస్థలానికి ఆ పరిసర ప్రాంతాలకి సంబంధించి నేత్రావతి నది తీరంలో జరిగాయని చెప్తున్నటువంటి ఆ ఉదంతాలు అవి ఘోరమైనటువంటి నేరాలు. ఎగ్జాక్ట్లీ. దానికి మతానికి, కమ్యూనిజానికి లేకపోతే మరొక దానికి సంబంధం లేదు. ఆ నేరాల సంగతి ఏమిటి అనేటువంటిది మాట్లాడకుండా ఆ దేవాలయం ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాల నాటి దేవాలయం అని చెప్తున్నారు. ఆ 100 సంవత్సరాల నుంచి మరి ఆ ప్రాంతంలో కమ్యూనిస్టులు లేరు. మరి ఇప్పుడు కమ్యూనిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నమాట వాస్తవం, కొంతమంది ఉన్నారు. ఆ మంగళూరు ఏరియా లేకపోతే దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్నారు. వాళ్ళు మరి ఇప్పుడు ఎన్ని 100 సంవత్సరాల తర్వాత ఆ దేవాలయం గురించి వివాదాస్పదం కావించడానికి వాళ్ళ హస్తం ఎందుకుంటది? మన విహెచ్పి మిత్రుడు మాట్లాడిన అర్థం అదే. వాళ్ళు కుట్ర చేశారు అన్నట్టుగా మాట్లాడారు. మరి దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇంతవరకు ఏ దేశంలో ఏ దేవాలయ వివాదం వచ్చినా కానీ బీజేపీ, బజరంగ్ దళ్, విహెచ్పి, మసీదు కానీ లేకపోతే దేవాలయం కానీ వివాదం చేసినటువంటి వాళ్ళ చరిత్ర వాళ్ళది తప్ప ఏ కమ్యూనిస్ట్ పార్టీలో అన్ని రకాల కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఎవరన్నా ఎక్కడన్నా ఒక వివాదం సృష్టించినటువంటి ఉన్నదా? ఒకటి. రెండోది, ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం కర్ణాటకలో 2006-7 నుంచి బీజేపీ లేకపోతే బీజేపీని మోసేటువంటి మన కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మధ్యలో ఒక 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ 2013 నుంచి 18 వరకు కాంగ్రెస్ పార్టీ ఉంది. మళ్ళీ 2023లో వచ్చింది. మరి ఉదంతాలు జరిగాయని చెప్తున్నటువంటి సమయము ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి జరుగుతున్నాయని చెప్తున్నారు? దాదాపు 2001, 2002, 2003 నుంచి జరుగుతున్నాయని చెప్తున్నారు. మరి ఇంతకాలం మరి బీజేపీ అధికారం ఉంది, లేదా ఆ దేవాలయాన్ని పరిరక్షించడానికి లేదా దేవాలయాల గౌరవాన్ని పరిరక్షించడానికి కంకణం కట్టుకున్నాము, అందుకోసమే పుట్టాము మేము, అందుకోసమే మేము గాలి పీలుస్తున్నామని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏం చేశారు? అక్కడ పోలీస్ స్టేషన్ ఉందా? పోలీస్ స్టేషన్ లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటది. అసలు ఆ పోలీస్ స్టేషన్ అక్కడ కాకపోతే ఇంకొక దగ్గర ఉంటది. కేసులు పెట్టడానికి ఇంకో అసలు పోలీస్ స్టేషన్లో లేవా? కర్ణాటకలో ఏదో ఒకటి ఉంటది కదా ఏరియా. ఆ ఊర్లో ఆ ప్రాంతంలో ఉండకపోవచ్చు, అది వేరే అంశం. అందుకని అసలు పోలీస్ స్టేషన్ లేవు. ఒకవేళ పోలీస్ స్టేషన్ లేదు, లేకపోతే ఎవరు కారకులు ఎవరు దానికి? బీజేపీ రూల్ చేసిందిగా. మరి ఇది యడ్యూరప్ప లేకపోతే ఇంకా రకరకాల వాళ్ళు అంతా చేశారు కదా. మరి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మరి ఇంత జరుగుతూ ఉంటే, ఇన్ని అదృశ్యాలు జరుగుతూ ఉంటే ఆ పారిశుద్ధ్య కార్మికుడు తన కుటుంబ సభ్యులకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎసరు పెట్టారు అనేటువంటి దానిలోంచి అర్థం చెప్పాడని చెప్తున్నారు. ఒకవేళ అదే కనుక ఎట్లయితే మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ ధర్మ పరిరక్షకులు అందరూ ఏ గుడ్డి గుర్రాలకి పళ్ళు తవ్వుతున్నారు? ఇంతకాలం అన్ని మిస్సింగ్ కేసులు నడుస్తూ ఉంటే, ఆ విధమైన జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నకి ఎవరు చెప్తారు సమాధానం? అందుకని దీన్ని ఒక నేరము మిస్సింగ్. నిజానికి ఇప్పటి వరకు అవకాశాలు మొత్తం 8 చోట్ల తవ్వారని చెప్తున్నారు. ఆ 8 చోట్లలో 2 చోట్ల మాత్రమే కొన్ని ఎముకలు దొరికాయని చెప్తున్నారు. అవి ఏవో తెలియదు. ఇంకోటి రెండోది, నా సందేహం ఏంటంటే, ఎక్కడన్నా కానీ ఒక బరియల్ గ్రౌండ్ అన్ని 100 మందిని కావచ్చు, లేకపోతే కొంతమందినే కావచ్చు,
కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రాంతాలుగా బెరియల్ గ్రౌండ్స్ ని అటవీ ప్రాంతం అయినా లేకపోతే ఇంకోటైనా ప్రభుత్వం గుర్తిస్తుంది కదా. అది హిందువులకి ఒక శ్మశానం ఉండొచ్చు, ముస్లింలకి ఒక ఉండొచ్చు, క్రైస్తవులకు ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అట్లా ఉండొచ్చు. మరి ఆ ప్రాంతంలో ఆ గుర్తించినటువంటి ఆ శ్మశాన స్థలంలో దాన్ని పర్యవేక్షించేటువంటి యంత్రాంగం లేదా, లేకపోతే ఎందుకు లేదు? ఇవన్నీ అనేకమైనటువంటి ప్రశ్నలు కూడా ఈ ఉదంతంలో తలెత్తుతున్నాయి. అందుకని నేరాన్ని నేరంగా చూడకుండా ఎవరి మీద నెట్టేసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఏమాత్రం క్షమించరాంది. అందుకని అది నిజమా కాదా, అటువంటి ఘోరాలు జరిగితే మానవులు ఎవరైనా, మహిళలు, ఏ మతానికి చెందిన వారైనా అది నేరమే. అటువంటి ఘోరాలకు పాల్పడినటువంటి వాళ్ళలో ఆ దేవాలయానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయనేటువంటిది లోకం కోడే కోస్తా ఉంది. అది నిజమా కాదా అనేటువంటిది మీరు నేను చెప్పలేము, విచారణలోనే తేలాలి. అది ఏమీ తేలకుండానే మా ఆలయానికి మచ్చొస్తా ఉంది, మీ ఆలయానికి మచ్చొస్తా ఉంటే ఏం చేస్తున్నారు? మరి ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని శవాలను ఆ విధంగా పాతిపెడతా ఉంటే, ఆ పరిసర ప్రాంతాల్లో అన్ని మిస్సింగ్ కేసులు వస్తూ ఉంటే, ఈ విధంగా ఇటువంటి మిస్సింగ్ కేసులు వస్తున్నాయి, ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి, మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మరి ఎందుకని వాళ్ళు అడగలేదు? ఆ ఆలయ ధర్మకర్తలు కావచ్చు, మేనేజ్మెంట్ ఎవరైనా కానీ. అందుకని ఈ అనేకమైనటువంటి ఈ అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో సిట్టు వేశారు. సిట్టు తేలుస్తుంది. సిట్టు తేలక ముందే ఆ జమని చెప్పారు, ఈ జమని చెప్పారు, కమ్యూనిస్టులు ఉన్నారని, లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారని నేను కూడా చెప్తా. అట్లాంటి విషయాలు చాలా నాకు కూడా చెప్పారు చాలా మంది జనం. కర్ణాటకలో ఉన్నటువంటి జర్నలిస్టులు కూడా నాకు చెప్పారు. దానివల్ల ఉపయోగం ఉంది. వాస్తవం. ఓకే, రైట్ సార్. ఇదే విషయంపై మరొకసారి పనీంద్ర గారు